శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కొమ్మినేని గారు, అక్కడ ఉన్న పెద్దలకి ప్రేక్షకులు నమస్కారం అండి. కొమ్మినేని గారు, ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, ఈ మద్యం కేసు ఎంత బెల్ అంటే నిన్న రాసిన రైటప్ ఎలా ఉందంటే అప్పపెట్టెలు దోచుకున్నారు అంటారు. అప్పపెట్టెలు ఎవరైనా కానీ అమ్ముకోకుండా వాటిని తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టి బీరువాల్లో పెట్టి తాళాలు వేస్తారండి. ఏంటది? ఏంటి అమ్ముకుంది? మద్యం షాపుల్లో అట్టపెట్లు అమ్ముకున్నారంట. మద్యం షాపుల్లో అట్టపెట్లు అమ్ముకొని 1,000 కోట్లు తీసుకున్నారంట. రాశారు, నిన్న రాశారు. ఎవరు రాశారు? మన పత్రికలో రాసినాయి. ఇట్లా కూడా రాస్తున్నారు చివరికి. తర్వాత ట్రాన్స్పోర్ట్ లో ఎమ్మెల్యేలు భాగస్వాములు అయ్యారంట. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు 1995లో చంద్రబాబు నాయుడు గారు డిస్టిలరీ పాలసీ మార్చి డిస్టిలరీస్ డైరెక్ట్ గా వైన్ షాప్ అమ్మకూడదు, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అమ్మాలి అన్నప్పటి నుంచి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు వచ్చినాయండి. మరి అప్పటి నుంచి ఎమ్మెల్యే అనుచరులకి లేకపోతే అధికార పార్టీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు ఇచ్చారా, లేకపోతే బయట ఉన్న ప్రజలకు ఇచ్చారా? సో అప్పటి నుంచి లేని ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇప్పుడు కొత్తగా వచ్చినాయా? ఒకటి ఇది ఈ విషయం అండి. తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ గారిని టీటీడీ ఈఓగా మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అపాయింట్ చేసినప్పుడు ఉత్తర భారతదేశ సాంప్రదాయం వేరు, మన సాంప్రదాయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మీకు దొరకలేదా, ఇదే ఏంటి అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేశారు. కీలకమైన పని చెప్పారు. ఎవరు అప్పుడు గొడవ చేసింది? ఎవరు? చంద్రబాబు గారా లేకపోతే చంద్రబాబు గారు చేశారు, బీజేపీ వాళ్ళు గొడవ చేశారు. ఉత్తరాది ఆయన ఎందుకు పెట్టారని అడిగారా? నాయకులు ఐఏఎస్ లేరా అన్నారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. శ్రీధర్ గారు ఏమంటారు? పురుషోత్తం గారు, అనిల్ కుమార్ సింఘాల్ గారిని నియమించింది తెలుగుదేశం గవర్నమెంట్. నాటి జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. అవును, తెలుగుదేశం పీరియడ్ లో ఆయన 2 ఏళ్ళు ఉన్నాడు. మరి అటువంటిప్పుడు మళ్ళీ జగన్ గారి టైంలో అట్లా నార్త్ ఇండియన్ ఎందుకు పెట్టారు అన్నారు? ఏమైందంటే ఐఏఎస్ ఆఫీసులో ఆ చర్చ నడిచింది కొమ్మినేని గారు. ఫస్ట్ టైం నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసులో నడిచింది చంద్రబాబు గారి తెలుగుదేశం పీరియడ్ లోనే. తెలుగుదేశం కాదు కొమ్మినేని గారు, తప్పు చెప్పమాకండి శ్రీధర్ గారు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది లోకేష్ గారు చెప్పినట్టు అక్కడో మాట ఇక్కడో మాట చెప్పక్కర్ల. ప్రతీకార రాజకీయం లేదని అంటూ ఇక్కడ మీరు కూడా ఆ ప్రతీకార రాజకీయానికో లేకపోతే మరి మీరు కూడా బలైన వాళ్ళే కదా శ్రీధర్ గారు. అట్లాగే మనం తప్పు మాట్లాడకూడదు. ఆయన పురుషోత్తం రెడ్డి గారు చెబుతున్నారు అనిల్ కుమార్ సింఘాల్ గారు అన్న ఆయన అంత ముందు కూడా ఉన్నాడు అని. శ్రీధర్ గారు 2 years అండి. ఓకే, అప్పుడైతే విమర్శలు జరిగినాయండి. పోనీ ఐఏఎస్ లోనే జరిగినాయి అనుకుంటున్నాను. జరిగితే చంద్రబాబు గారికి ఎట్లా ఆపాదిస్తాం? తప్పు కదా. నేను అట్లా కదండి. ఇప్పుడు మరి అప్పుడు ఎంకరేజ్ చేసినటువంటి పత్రికలు రాసుకొచ్చిన వాళ్ళు మరి వాళ్ళు రాయాలి కదా. అట్లా అంటారా? ఇప్పుడు ఐఏఎస్ కూడా భయం, రెడ్ బుక్ భయం పట్టుకుందే, వాళ్ళు మాట్లాడలేదు. అదేనండి. ఇప్పుడు ఎవరికైనా కానీ ఇప్పుడు ఆ రోజు చర్చించిన వాళ్ళు, సరే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ చర్చించలేదు అనుకున్నాం. పత్రికలు ఏవైతే చర్చించినాయో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే చర్చించారో వాళ్ళు మరి ఇవాళ రోజులు మాట్లాడాలి కదా. అది వాళ్ళని అడగండి. చంద్రబాబు గారిని ఎట్లా మనం తప్పు పడతాం? ఈ విషయంలో తప్పు పట్టక్కర్లేదు. అయితే దీని మీద చెప్పండి ఫైనల్ గా. చంద్రబాబు గారు, లోకేష్ గారు చెబుతున్నారు ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు అని. అయితే జగన్ కావాలంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళని కూడా ఆయన అంటున్నారు. మీరేమంటారు? అంటే మీరు కూడా అరెస్ట్ అయ్యి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. వీళ్ళ కనీసం మధ్యాహ్నం భోజనం సరైన నాణ్యత గల భోజనం ఇవ్వలేరు, రైతులకి యూరియా ఇవ్వలేరు, పిల్లలకి సరైన సంచులు ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళు పగలు ప్రతీకారాల మీద ఫోకస్ చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్న ప్రభుత్వ భూమిని 100,000 ఎకరాలు అప్పనంగా వాళ్ళ సొంత కార్యకర్తలకి లేకపోతే వాళ్ళ నాయకులకి లేకపోతే వాళ్ళ బంధువులకి దోచి పెడతా చేస్తా ఉన్నారు. ఒక చిన్న విషయం అయితే నేను చెప్తాను కొమ్మినేని గారు. వరకు ముఠా తగాదాలు, ఫ్యాక్షన్ తగాదాలు లాంటివి లేకపోతే అగ్గు తగాదాలు లాంటివి ముందు ఉండేవి కదండి. పెద్దగా ఎలక్షన్లు అప్పుడు ఏదో తోసుకునే వాళ్ళు, అరుచుకునే వాళ్ళు, తర్వాత ఎలక్షన్ 3-4 రోజులు కామ్ అయిపోయారు. అలాంటిది ఈ జిల్లాల్లో కూడా ఒక వృక్షాన్ని అయితే నాటిన సంస్కృతి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ఈ సాంప్రదాయాలు ఇవి మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని దహించేస్తాయండి.
అట్ ద సేమ్ టైం రెడ్ బుక్ గురించి కానివ్వండి, ఈ అరాచక పాలన గురించి కానివ్వండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 15 మందికి మించి ధర్నా చేయకూడదని చెప్పి ఇవాళ నోటీసులు ఇస్తున్నారు. నిజమా? 15 మంది కావల్లో అంటే జనం వస్తారేమో తెలిసిపోద్దని. ఇది ఎక్కడ కూడా పోలీస్ పాలన నడుస్తుంది తప్ప ప్రజాపాలన నడుస్తున్నట్లేదు. మీరు సరిగ్గా యూరియా సప్లై చేస్తున్నట్టయితే వరుసగా 4 రోజుల నుంచి సీఎం గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరూ సబ్మిట్ చేయటం, కలెక్టర్లతో కాన్ఫరెన్స్ చేయటం. పైగా యూరియా లేదని రాస్తే మనుషుల పశువులు అని ఎవరిని సోషల్ మీడియా అని, సాక్షి మీడియా అని తిట్టారు. తర్వాత వాళ్ళ పత్రికలు కూడా రాశాయి. అయినా కూడా మనుషుల పశువులు అని తిట్టారు. ఇప్పుడు 50,000 టన్నులు తీసుకొస్తాం అంటున్నారు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఎక్కువగా ఉన్నప్పుడు 50,000 టన్నులు తేవాల్సిన అవసరమే ఉందండి, అవసరం లేదు కదా. అయినా కూడా సమస్య తీరట్లేదు. సుధాకర్ రెడ్డి గారు కాణిపాక నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి, టైం తక్కువ. కుమ్మనీర్ గారు నమస్కారం. నమస్కారం. ప్యానెల్లోని సభ్యులందరికీ నమస్కారం. యాక్చువల్లీ అనిల్ కుమార్ సింగ్ వాళ్ళని తీసుకొని వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు. మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే ఉత్తర భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా తీసుకురావడం అనేది ఫస్ట్ టైం అది. ఎందుకంటే ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరు, అది కాకుండా ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళని కూడా చెప్పారు. అది వాస్తవం ఉండొచ్చు. కులాల ప్రస్తావన ఎందుకులేండి దీనికి? కాదు, ఎందుకంటే వాళ్ళు సాంప్రదాయాల్ని పాటిస్తారని కుమ్మనేని గారు. మిగతా వాళ్ళు పాటించరు. అట్లా ఎట్లా చెప్తారు? మిగతా వాళ్ళు పాటించరని అట్లాంటి వివక్ష మీరు మాట్లాడకూడదు. ఓకే. ఇంకోటి కుమ్మనేని గారు, ఇప్పుడు శ్యామలారావు గారిని బదిలీ చేయడానికి కారణం కూడా ఈ నెలలోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఓకే. ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి బిఆర్ నాయుడు గారికి, శ్యామలారావు గారికి అండర్స్టాండింగ్ ఏం మాత్రం లేదు. ఓకే. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో ఆయన ఆధిపత్యం పొందుతాడేమో, ఆయనకు మనకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి విభేదాలు తలెత్తాయన ఉద్దేశంతోనే శ్యామలారావు గారిని తప్పించేశారు. ఇప్పుడు తప్పించారా? పాపం ఆయన అంత హెల్ప్ చేసినా కూడా తప్పించారు. ఎందుకంటే ఆయన లడ్డు విషయంలో గానీ వేరే విషయాల్లో గానీ ఆయన కరెక్ట్ గా ముక్కుసూటిగా మాట్లాడాడు, నిజాన్ని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక ఆఫీసర్ గా ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తించాడు కనుకనే ఆయనకు వీళ్ళకు పొత్తు కుదరదు. కాబట్టి రేపు ప్రతి విషయంలో కూడా ఈ బ్రహ్మోత్సవాలు గరుడు సేవలు ముఖ్యంగా వాళ్ళ ఆధిపత్యం, వీళ్ళ ఆధిపత్యం, ప్రోటోకాల్ సమస్యలు వస్తాయి కనుకనే చేశారు. ఇక మూడో విషయం కుమ్మనేని గారు, రైతుల్ని ఈ రోజు ధర్నాకు చేశారు. ఈ ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు ముందుగానే ఏం చేస్తున్నారంటే 10 మందిని 5 మందిని అక్కడెక్కడ నిలబెట్టి జనాలు ఎవరు రావడం లేదు, ఇది సక్సెస్ కావడం చేయడానికి ముందుగానే భయపెడుతున్నారు. అక్కడికి ఎందుకు వస్తారే, వస్తే యూరియా సప్లై చేస్తే సంతోషించవచ్చు.